హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. ఇవాళ మనం గండిపేట వెళ్తున్నాం. గండిపేట్ ఎకో పార్క్ లేక్ వ్యూ, సన్సెట్ వ్యూ చాలా బాగుంటుందని అందరూ చెప్తున్నారు. నేను కూడా ఒకసారి చూసి అలాగే మీకు కూడా చూపెట్టేద్దామని బయలుదేరాం అనమాట. నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను ఇవాళ. ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా 5:15 అనుకుంటా ఆ టైంకి మేము బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:45 అలా అయింది. మంచి సన్సెట్ వ్యూ క్యాప్చర్ చేశాను అనమాట. వీడియోలో ఎండింగ్లో టైం ల్యాప్స్ పెట్టాను చూడండి. ఇప్పుడైతే అసలు మనకి ఎంత బాగా క్లియర్ స్కై ఉంది, ఏదో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టుంది కదా. వచ్చేసినాం గండిపేట, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ఒక యూటర్న్ తీసేసుకుంటే వెళ్ళిపోతాం. గండిపేట ఎంట్రన్స్ ఒక గల్లీలాగా ఉందన్నమాట. ఆ గల్లీలోకి వెళ్ళక ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. నియర్లీ ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ ఉందన్నమాట. చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. నేను ఇందులో వీడియోలో మాత్రం చాలా తక్కువ టైం మీకు చూపిస్తున్నాను. మేము మాత్రం కనీసం ఒక 15-20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ బయటనే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు జనాలు, ఈ స్ట్రైట్ రోడ్ నుంచి కూడా వస్తున్నారు. చూడండి, మనకి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, అది పార్క్ అనమాట. ఈ దారిలో అంతా కార్లే ఉన్నాయి. సరే, మేము ఎలాగో అలా కష్టాలు పడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. మీకోసం నేను టైమింగ్స్ క్యాప్చర్ చేశాను అనమాట. గండిపేటవి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుందో. మీరు పిల్లల్ని తీసుకొని హ్యాపీగా వచ్చేసి ఇక్కడ వీకెండ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకి గేమ్స్ ఆడిపించాలి, మంచిగా ట్రాఫిక్ సౌండ్ అవన్నీ రాకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతత కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 AM to 7:45 PM ఉంది. అడల్ట్స్కి 50 రూపీస్ టికెట్, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఉందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్కి వే ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇది పార్క్ ఎంట్రీ. చూడండి, వ్యూ అయితే అద్భుతంగా ఉంది కదా. నాకైతే ఇది హైదరాబాద్ అని డౌట్ వస్తుంది, ఏదన్నా ఫారిన్ కంట్రీగా అని. ఇవాళ రేపు మన కేసీఆర్ చేసిన డెవలప్మెంట్స్ మామూలుగా లేవు. అందరూ ఏమంటున్నారంటే అమెరికాకి వెళ్ళలేకపోతున్నారా, అయితే హైటెక్ సిటీ గచ్చిబౌలి అటు సైడ్ రండి, నానక్రామ్ కూడా మీరు ఒక కొత్త అమెరికాని చూస్తారు అని అంటున్నారు. నిజమే, అది అంత రేంజ్లో డెవలప్మెంట్స్ అయినాయి. ఈ పైన మీకు కనిపిస్తుంది కదా ఈ ఆర్కిటెక్చర్, ఇది నైట్ పూట అయితే ఎక్సలెంట్ ఉంది. అది కూడా నేను క్యాప్చర్ చేశాను మీకోసం. నేనేం చేశానంటే ఫస్ట్ మా పేరెంట్స్ని దిగమన్నాను అనమాట. నేను అక్కడ కొంచెం వీడియో క్యాప్చర్ చేసుకుందామని. ఆ తర్వాత నేను తప్పిపోయాను, వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళ కోసం వెతుకుతూ వెళ్తున్నాను అనమాట. నేను థ్యాంక్ఫుల్లీ దూరంగా కనిపించారని ఫాస్ట్గా పరిగెడుతున్నా. ఇప్పుడైతే రైట్ సైడ్లో వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ. మన పేరెంట్స్కి మనము రిఫ్రెష్మెంట్ ఇవ్వాలండి, మనమే తిరగడం కాదు. సో మేమేం చేస్తామంటే ఏదైనా కొత్త ప్లేస్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆ తర్వాత పేరెంట్స్ని తీసుకెళ్తాం. ఈ గండిపేట ఒక్కటే ఫస్టే తెచ్చేసాము. కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము. మా డాడీకి కొంచెం నడవడానికి ఇబ్బంది, కొంచెం అయితే మేము ప్రాబ్లం ఫేస్ చేసాము. ఒకసారి చూసుకొని తేవాల్సింది. బట్ దట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ ఇట్, దే ఆల్సో ఎంజాయ్డ్. మేమేం చేస్తామంటే ఏదైనా ఫుడ్ ప్లేస్ కొత్తగా ఓపెన్ అయినా కానీ మా ఫ్యామిలీలో మా ఆడపడుచు పిల్లలు కూడా ఉన్నారనమాట, వాళ్ళకు కూడా సూట్ అవుతుందా ఈ ప్లేస్, ఫస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ తర్వాత తీసుకెళ్తాం. ఇప్పుడైతే పార్క్లోకి ఎంటర్ అయిపోదాము. మీకు ఎక్సలెంట్ వ్యూ కావాలి, గ్రీనరీ కావాలి సిటీలో, అట్లా అట్ ద సేమ్ టైం మరీ లోన్లీగా ఉన్నా కానీ కొంతమంది భయపడతారు, లోన్లీ ప్లేస్కి వెళ్తే ఎవడన్నా కొట్టేసి డబ్బులు కొట్టేసాడేమో అట్లా ఫీలింగ్ ఉంటుంది కదా. అవన్నీ ప్రాబ్లమ్స్ వద్దంటే గండిపేట ఎకో పార్క్ వచ్చేసేయండి. మంచి ప్లే ఏరియా ఉంది ఎంట్రన్స్లోనే. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కూడా మనకి పార్క్ లాగా ఉంది. వ్యూ చూడండి.
సైడ్లో గ్రీనరీ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసింది. ఫొటోస్ ఎక్కువ తీసుకోవాలి, సెల్ఫీ ప్రియులు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. మీ వాట్సాప్ డిపీస్కి, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి మంచి లొకేషన్ దొరికినట్టే. మంచి సన్సెట్ టైంలో వచ్చేసేయండి. ఇంకా బెస్ట్ ఫొటోస్ కావాలంటే వీక్ డేస్లో వచ్చి ఫోటోలు తీసుకోండి, వీకెండ్ రాకండి. ఇక్కడ నుంచి ఏదో బీచ్కి నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే, ఇక్కడ నో దూరం సముద్రం కనిపించినట్టు. నాకైతే ఇప్పుడు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట తెలుసా? అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులికించే గాలిలో. ఇక్కడ నుంచి ఒక అబ్బాయి దూకుతాడు చూడండి. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ దూకడాలు, ఎక్కడెంత అక్కడ దాచుకోవడాలు, తప్పిపోవడాలు జరుగుతుంటాయి. నేను మంచి వ్యూ క్యాప్చర్ చేద్దామని ఇక్కడ లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నాడు, వాడు అలా చేయలేదు. కానీ అక్కడ కార్నర్లో కూర్చొని వ్యూ చూస్తే మాత్రం మద్దిపోతుంది. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే వీకెండ్లో రాకండి, చాలా మంది ఉన్నారు అసలు. ఒక టైంలో నాకు కూడా కొంచెం ఇంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ ఎందుకు వచ్చినాం అసలు మేము అనిపించింది. కానీ నేను మళ్ళీ ఎప్పుడైనా జనాలు లేనప్పుడు తప్పకుండా వెళ్తాను. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ గ్రీన్ సోఫాస్ అంటారనమాట. జనాలు కూర్చున్నారు కదా, ఇక్కడ ఎట్లా చేశారంటే గార్డెన్లోనే కూర్చోడానికి సోఫాల్ లాగా ఏర్పాటు చేశారు. మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని మంచి వ్యూ ఎంజాయ్ చేసినారు. నేచర్ లవర్స్కి మాత్రం ఇది డెఫినెట్లీ బాగుంటుంది, అండ్ పిల్లల్ని ఆడించడానికి మాత్రం బాగుంది. నాకు ఎస్పెషల్లీ ఈ గ్రీన్ సోఫాస్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కొన్ని సెటప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎట్లా అంటే అక్కడ డెకరేషన్ చేసుకోవచ్చు. అక్కడ వేరే వాళ్ళు చేసుకుంటున్నారని నేను వీడియో తీయలే, వాళ్ళకి ప్రైవసీ దెబ్బతింటుందని తీయలేదు. కానీ బాగుంది, మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. పార్టీస్ చేసుకోవచ్చు, పిక్నిక్స్ చేసుకోవచ్చు. ఆడిటోరియం లాగా స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల ఇట్లా సన్సెట్ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు లేక్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. టైం ల్యాప్స్ కూడా పెట్టాను సన్సెట్ది, చాలా అందంగా ఉంది, చూడండి. బాగుంది కదా సన్సెట్. ఇది జస్ట్ ఒక చిన్న లేక్ మాత్రమే. హైదరాబాద్కి సముద్రం ఉంటే ఇంకా అదిరిపోతుండే కదా. ఇట్స్ ఓకే, వీ షుడ్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. ఈ ప్లేస్ వాక్వే అన్నమాట. ఎవరైనా వాకింగ్ చేయాలన్నా, జాగింగ్ చేయాలన్నా, రన్ చేయాలన్నా కానీ ఇది ఒక ప్లేస్ లాగా ఇచ్చారనమాట. అపార్ట్ ఫ్రమ్ ద పార్క్, వేర్ మనము కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటే వాకింగ్ చేసుకోవచ్చు, ఫిట్ ఉండొచ్చు. ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ 30+ అయిన తర్వాత మనకి ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు మనం ఎంత చేసామో తెలియదు, కానీ ఇప్పుడైతే చేయాలి. ఎందుకంటే చేస్తేనే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ హుషారుగా ఉంటాం. మార్నింగ్ లేచి వాకింగ్ హ్యాబిట్ కానీ లేదా చిన్న ఎక్సర్సైజెస్ ఏదైనా చేయగలిగితే అది మనకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. చాలామందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆర్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ ఎప్పుడు ఎక్సర్సైజెస్ ఫస్ట్ మెయిన్ అంటారు. అండ్ మార్నింగ్
30 minutes ఈవినింగ్ 30 minutes వాక్ చేసినా బాగుంటుంది. ఐడియలీ 10,000 స్టెప్స్ వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైనా హెల్తీగా ఉంటారనమాట. రోజుకి 10,000, నెలకి 10,000 కాదు. ఓకే. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ పార్క్లో వాష్రూమ్స్ ఉన్నాయి. ఎవరికైనా వాష్రూమ్స్ లేనందువల్ల కూడా కొంతమంది రారు కదా, ఇక్కడ మాత్రం నీట్గా బాగున్నాయి. సో అది కూడా ఏమి ఇబ్బంది లేదు. నడుస్తుంటే మాత్రం చాలా హాయిగా ఉంది నాకైతే. గ్రీనరీ మధ్యలో నడుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా గ్రీన్ కలర్ ఎక్కువ చూసామనుకోండి, మన ఐస్ రిలాక్స్ అవుతాయి. మన ఐస్ రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాయి. అట్లా మన హార్ట్, సోల్ కూడా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయిపోయాము, ఇంకా బాగా చిరాకు లేస్తుంది, రోజు జాబ్ చేసి ఇప్పుడు వీక్ ఆఫ్ రోజు కూడా ఏదో ఒక పని పెట్టుకొని ఆ పని కూడా చేస్తున్నాము, లేదా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే బిజినెస్ చూసుకునే వాళ్ళైనా బాగా స్ట్రెస్ అవుట్ అయిపోయారు అనుకోండి, ఫస్ట్ మీకోసం ఒక బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని మీరు మీ బడ్జెట్ బట్టి, మీ టైం బట్టి వెళ్తే లాంగ్ అయినా వెళ్ళండి వెకేషన్కి, లేదా ఇట్లా చిన్నగా ఒక పార్క్లోకి వచ్చి కొంచెం మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి మీ వర్క్. మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. అరే నాకు నిన్నెందుకు రాలేదు ఈ ఐడియాలు అనేవి కూడా మీకు ఆ రోజు వస్తాయి అన్నమాట. అంటే అంత మనకి రీస్టార్ట్ అయిపోతుంది. మనం కూడా హ్యూమన్ బీయింగ్స్, మనకి రెస్ట్ అవసరము, మనమేం మెషిన్స్ కాదు. సో ఇలా బ్రేక్ తీసుకొని ఎప్పుడైనా రీస్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోయాము. నేను ఫస్ట్ వీడియో కోసం వచ్చేసాను అనమాట బయటికి. కానీ మా పేరెంట్స్ ఇంకా రావట్లేదేంటబ్బా అని వెతకడానికి వెళ్తే ఇక్కడ లైట్స్ ఆన్ అయ్యాయి. అసలు ఆరెంజ్ స్కై ఎంత అందంగా చూడండి, ఆరెంజ్, బ్లూ, పర్పుల్ షేడ్లో అదిరిపోయింది కదా. నచ్చిందా? మేమైతే దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. గడిపింది జస్ట్ ఒక 3 hours, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాకు 1 week వరకు పెట్రోల్ పోసి డీజిల్ వేసి మమ్మల్ని ఆల్మోస్ట్ మళ్ళీ ఎనర్జీ బ్యాక్ తెచ్చుకున్నట్టు, అంటే రీస్టార్ట్ అయినట్టు అనిపించింది అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. రేపు సండే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా? టీవీలు రోజు చూసుకోవచ్చండి. మీరు కూడా రేపు ఎక్కడికైనా ప్లాన్ చేసి వెళ్ళిపోండి. గండిపేటకి మాత్రం సండే ఈవినింగ్ వెళ్ళకండి, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇలా క్రౌడ్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.